ఇక బిగ్ బాస్ సీజన్ 9లో మరొక కొత్త ప్రోమో అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఆడే గేమ్లో ఎవరు అర్హత లేదు అనేది చెప్తూ, మీకు తక్కువ స్కోర్ ఉన్న కారణంగా మీరు ఈ పోరు నుండి తప్పుకోవాల్సి ఉంటుంది అని భరణితో బిగ్ బాస్ చెప్తారు. మీకు లభించిన 50,000 పాయింట్లలో సగం అంటే 25,000 పాయింట్లు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు బిగ్ బాస్. ఇక భరణి అయితే పాపం ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూనే బిగ్ బాస్ నేను తనుజకి ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. ఇక తనుజ లేచి భరణి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది. అలా సోఫా మీద భరణిని కూర్చోబెట్టి కింద మోకాళ్ళ మీద తనుజ కూర్చొని ఓదార్స్తూ ఉంటుంది. కట్ చేస్తే భరణి బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. సంజన, తనుజ, ఇమ్ముకి ఒక గేమ్ అయితే పెడతాడు బిగ్ బాస్. ఈ గేమ్కి సంచాలక్ భరణి. లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం పేరు గో టు సక్సెస్. పూల్లో లాక్ అయి ఉన్న మీ కలర్ షేడ్స్ని తీసుకొనడానికి ముందుగా ట్రేలో ఉన్న కీని తీసుకొని ప్రయత్నించాలి. ఒకసారి ఒక కీ మాత్రమే తీసుకొని నీటి లోపలికి వెళ్ళాలి. నీటి లోపల ఉన్న మీ కలర్ షేడ్స్ని కీ సహాయంతో అన్లాక్ చేసి షేడ్స్ని తీసుకొని నీళ్ళ బయట ఉన్న ఫ్రేమ్లో వాళ్ళు పెట్టాలి అని బిగ్ బాస్ గేమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇమాన్యుయల్, సంజన, తనుజ ముగ్గురు పూల్లో దిగుతారు. ఇక ముగ్గురు కూడా హోరాహోరీగా నీళ్ళల్లో దిగుతూ కలర్ షేడ్స్ తెచ్చి బయట ఉన్న ఫ్రేమ్లో పెడుతుంటారు. ఇక ఇమాన్యుయల్ కలర్ షేడ్స్ని సంజన, తనుజ తీసేస్తుంటారు. అవి కాపాడుకో అన్నా ఇంకేం వద్దు కానీ అని పవన్ ఇమ్ముకు చెప్తూ ఉంటాడు. అలాగే ఇద్దరు షేడ్స్ని తీస్తూ ఉండటంతో ఇక చూస్తున్న పవన్ ఆ ఇద్దరిని ఆపన్నా అని అంటూ ఉంటాడు. నువ్వు వాళ్ళవి కూడా తీసేయచ్చు, ఆ విషయం మర్చిపోకు అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు పవన్. ఇక సంచాలక్గా ఉన్న భరణి నువ్వేం మాట్లాడక పవన్ వచ్చి కూర్చో అని అంటూ ఉంటాడు. ఇక హోరాహోరీగా ఒకరివి ఒకరు తీసేసుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. మరి ఈ గేమ్లో అయితే ఇమ్ము గెలుస్తాడు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు అనేది ఇవాళ సాయంత్రం బిగ్ బాస్లో చూడాల్సిందే.